శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది, దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి అని వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు, మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. సింహరాశి వారు మఖా నక్షత్రం, పూర్వా ఫల్గుణి నక్షత్రం, ఉత్తరా ఫల్గుణి నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఉన్నవారు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం అంతా శని 7వ స్థానం, అష్టమ రాశులు యందు సంచరించడంచే అనుకూలుడు కాదు. సింహరాశి వారికి ఇది కొంచెం రెడ్ బెల్ అని కూడా చెప్పచ్చు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదా ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓవరాల్ మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి. ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వ్యాపారస్తుల దగ్గరికి వస్తున్నా. ఈ వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు, ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఉన్నదే జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఉద్యోగస్తులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ రాకపోగా అపనిందలు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. విద్యార్థులు చాలా కష్టపడాలి. రాజకీయ నాయకులకైతే ప్రజాక్షేత్రంలో చాలా అవమానాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నామినేట్ పదవులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు కాస్త చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మార్గశిర శుక్లమైందు గురువు దశమ వ్యయరాశులుగా సంచరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారానందు తరచుగా చిక్కులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధన వ్యయం విపరీతంగా అవుతుందని కూడా చెప్తున్నారు. గౌరవ నాశనం కూడా చెప్పడం జరుగుతుంది. చేసిన ప్రయత్నాలన్నీ కూడా కీర్తి, వృద్ధి, బలము, తేజస్సు, విరోధి నాశనం కూడా సంవత్సర ద్వితీయంలో కాస్త ఉపశమన కలిగిస్తుందని చెప్పచ్చు. రాహు 7వ, అష్టమ రాశులతో, కేతు ద్వితీయ జన్మరాశులతో సంచరించే అకారణ కలహం, అపనిందలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు. వృధా వ్యయములు, వృధా వైరములు, తరచుగా ఇబ్బందులు, మాట అదుపు తక్కుతూ ఉండడము, ఆరోగ్యం చక్కగా ఉండకపోవడం, కలత్రంలో భార్యాభర్తల మధ్య కలత్రంలో కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి. జన్మ ద్వితీయ రాశిలందు సంచరించితే చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు. సరే, నక్షత్ర ప్రకారం ఎలా ఉంది అని అంటే, మఖ వారికి సంవత్సరం తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు నైదన తారయందు శని, సంవత్సరాంతం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహువు సంచరిస్తున్నారు. పూర్వా ఫల్గుని వారికి అంటే పుబ్బా నక్షత్రం వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని,
ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నారు, జాగ్రత్త. ఉత్తరా పల్గుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం. మొత్తం మీద ఈ సంవత్సరము రాహుకేతు కుజువులకి మీరు ఖచ్చితంగా శాంతి చేసుకోండి. ఇందులో కొంతమందిని చెప్పడం జరుగుతుంది, ఈ యొక్క కొత్త ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి, లేదా వీలుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి కాలునడకగా వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని రండి. మీ యొక్క లక్కీ నెంబర్ 9 అని కూడా చెప్పవచ్చు. మీకు ఉపయోగించే కలర్ బంగారు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేసుకొని వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ప్రత్యేకించి సింహరాశి మిత్రులారా, మీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే మీకు అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి శని అనుకూలంగా ఉండడానికి కరుంగాళి చాలా ఉపయోగపడుతుంది. చక్కగా ఈ కరుంగమాలి మాల ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో. ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగుపెట్టండి. అందులో 27 నక్షత్రాలను కూడా ప్రతిష్ఠ చేయబోతున్నాం త్వరలో. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి. ప్రేక్షక మిత్రులకి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని, మరియు రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా అద్భుతంగా జరగాలని, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడా ఒక్కసారి కొత్త సంవత్సరం కదా, మా ప్రోగ్రాంకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పక్కన ఒక గంట గుర్తు. పూజతోనే ప్రారంభం కదా, ఉగాది పూజనే, రామచంద్ర స్వామి పూజనే కాబట్టి గంటతో ప్రారంభించి సాధిద్దాం. పక్కన ఉన్న గంట గుర్తును కూడా గుర్తి అలా క్లిక్ చేసేసేయండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలంతా కూడా మీ అలా క్లిక్ 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 అని వచ్చేస్తుంది మీ దగ్గరికి. నమస్కారం.